సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నా. చెప్పండి. అమ్మరాజు కులపెద్ద మనిషి గారు వచ్చారు. ఎవరికి సార్ వాడు కులపేద మనిషి? ఎవరికి వాడు కులపేద మనిషి? అర్థం కాలే. ఎవరికి సార్ వాడు కులపేద మనిషి? కులపేద నాకేం చెప్తారు వాడి గురించి? నేను అడిగిన దానికి చెప్పు ఫస్ట్. మరి కులపేద మనిషి అని నాకు చెప్పండి, అమరావతి వచ్చిందని చెప్పండి. అరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చిల్ల. అవసరం లేదు సార్, కులపేద మనిషి చెప్పాలి, అమరావతి వచ్చిందని చెప్పండి. అరే నేను చెప్తావా నీకు నీ మళ్ళా గివే ఎందుకు నాతో పడతావు? ఏమో సార్, మీరు ఇంకా ఎత్త చేయండి. ఓ పండుగ ఆపరికి అంత చేసి ఇంకేమైనా చేస్తారా? నన్ను ఏమైనా తీసుకుపోయి ఇంకేమైనా చేయగలుగుతారా మీరు? ఎవరు మీరు? నీకు ఈ గుదవాళ్ళు మాటలు అచ్చి కొడతా చెప్తున్నా. తమాజ్ ఎందుకు అంటే తమాజ్ చెప్తున్నావు. నేను ఏం మాట్లాడుతున్నావు? ఏంటిది ఏం మాట్లాడుతున్నావు? తలకాయ తిరుగుతుందా నీకేమన్నా? నాకు తలకాయ ఉంటాయి కదా సార్ తిరగడానికి. తమాజ్ చేస్తాం. అరే వాళ్ళ కులపేద మనిషి వచ్చిందా? వాళ్ళ కులపేద మనిషి అనుకున్నా. మీరు 2 అయింది కదా. మీకెవడున్నా కులపేద? నీ కులపేద మనిషి అని చెప్తున్నా. నీ కులపేద మనిషి అని చెప్తున్నా. నీ గుద్దబాల్ మాటలు కాకపోతే మళ్ళీ తమాజ్ చేస్తావు. చెప్పేది మ్యాటర్ అయినావు. మాట్లాడండి. ఇష్టం ఉన్నట్టు రివర్స్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. తమాజ్ చేస్తావు. ఎట్లా ఈ రికార్డ్ కూడా అవుతుంది. రికార్డ్ చేసుకో. నీ సమాజ్ చేస్తున్నావు. నువ్వేమన్నా నాకు ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. నీ కులపేద మనిషి అన్నావా? దేనికి నీ కులపేద మనిషి అని చెప్పిన నీకు ఏమన్నారు ఇప్పుడు? నీకేమన్నా దిమాగ్ ఉండి మాట్లాడుతున్నావా? ఏమన్నా మైండ్ ఏడున్నావా? నీకేమన్నా నాకు అర్థం కాదు. నేను ఒకటి నీవో మేనర్స్ లేదు నీకు. అర్థమైంది? నీ పీజీ అర్థమైందా? నాకు మేనర్స్ లేదు. ఫోన్ లిఫ్ట్ చేయగా ఎవరికి కులపేద మనిషి అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా. మరి కులపేద మనిషి వచ్చిందని చెప్తారు సార్. మరి దేనికి నాకు ఎవరు కుల నేను చెప్పింది చెప్పడానికి మీకు నా కులపేద మనిషి వాడని నేను అడిగిన దానికి చెప్పవా? నేనేం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడతావు? ఇష్టం ఉన్నట్టుగా చెప్పండి. నాకు మీకు మళ్ళీ వాయిస్ రికార్డు మీకే పెడతా. మీకు చెప్పి వినండి. ఇక నేను ఒకటే చెప్తున్నా. నువ్వు వాయిస్ రికార్డు చేసుకో, నువ్వు ఎవడ చేసుకో. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా. నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. నువ్వేదో తిక్కర్ అయినట్టు మాట్లాడితే మనకు కూడా తిక్కర్ అయినట్టు మాట్లాడతావు. రెస్పెక్ట్ నువ్వు ఇస్తే నువ్వు ఇస్తావు. నువ్వు రెస్పెక్ట్ మాట్లాడమంటే నేను కూడా రెస్పెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. ఇంత ముందు అర్థమైందా? అంటే ఇప్పుడు మాట్లాడతావు. నేను ఏం మాట్లాడుతున్నా చెప్పండి సార్ అనాలి. ఏదైనా ఉంటే నేను ఏమన్నావు నువ్వు తీసుకో. ఫస్ట్ ఎవరికి పెద్ద మనిషి ఇష్టం మాట్లాడతావు. తమాషనా? గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పిన మీ కుల పెద్ద మనిషి వచ్చారు అని చెప్పిన మాట్లాడి మీ కుల పెద్ద మనిషి అన్న రికార్డు పెట్టాక ఇన్నాక మాట్లాడి సార్ మళ్ళీ నాతో కుల పెద్ద మనిషి అని చెప్పిన తర్వాత సార్ చెప్పండి సార్ విషయం ఏంటి సార్ అని అనాలి. కుల పెద్ద మనిషి నాకేం చెప్తాను మాట్లాడతావు. ఏదైనా ఉంటే ఎప్పుడైనా గంతే ఏదైనా చక్కగా మాట్లాడవచ్చు. ఎవరికి ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు పిలిచినప్పుడు అర్థమైందా? ఎవరికి సార్ ఎవరికి ఏది ఉన్నా కానీ కూడా చెప్పండి సార్ అనాలి. మాట్లాడతావు. కుల పెద్ద మనిషి సార్ ఏదో అంటావు. బరాబరే అన్న సార్. బరాబర్ చెప్పిన మీరు అనేది మీ కుల పెద్ద మనిషి అన్నప్పుడు మాట్లాడండి అన్నమాట. అరే నువ్వు చెప్పేదాకినవా మ్యాటర్? మరి అమరావతి వచ్చిండు అని సంతోషంగా నేను అడిగిన దానికి చెప్పు. మ్యాటర్ చెప్పేదాకినవా? మీరు మాట్లాడిన దానికే చెప్పిన. నేను అడిగిన దానికి చెప్పు. మ్యాటర్ చెప్పేదాకినవా? చెప్పండి. మరి మీ కుల పెద్ద మనిషి అంటే ఏమన్నా చెప్పండి సార్ అనాలి. మ్యాటర్ చెప్పేదాకినవా? చెప్పండి అని చెప్పిన. గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ అని చెప్పినా కదా. ఏం చెప్పండి సార్ అన్నావు నువ్వు. మీకు వాయిస్ రికార్డు పెట్టినాక మళ్ళీ ఇన్నగా చేయండి సార్. ఇది నాకు అర్థం కాదు. కానీ ప్రతిసారి ఏదో ఒకటి మీరు చేస్తున్నారు. మీరు ఎందుకు ఫోన్ చేస్తా? నీకు టైం పాస్ ఫోన్ చేస్తానా? నాకు ఎందుకు సార్ టైం పాస్? మీకు నేను ఇప్పుడు మీతో బాగా కలిసిన టైం పాస్ వచ్చిన 50 సార్లు పిలిచా కూడా వచ్చిన మీ దగ్గరికి. 50 సార్లు ఎవరి కోసం పిలిచినా? నాకు మీకోసం పిలిచినాను. పోలీస్ స్టేషన్ రండి. రేపు పొద్దున పోలీస్ స్టేషన్ పండుగ వేసుకోరా? రాలేదు సార్. నేను ఏకాదశి పండుగ వేసుకోరా? చేసుకుంటాం. బరాబర్ ఏకాదశి రోజు చేస్తాను నేను. సరే ఓకే చేసుకుంటా అంటారంటే చెప్తా. బైండ్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? నీ ఇష్టం. ఇప్పుడు చేయలేదు సార్. 100 మంది చేసారు. ఇంకా చేయండి. పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకున్నారా? ఎవరికి నీకు ఎన్నడూ పర్మిషన్ తీసుకోలేదు సార్ నేను. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కదా. గొడవలు జరుగుతున్నాయి కదా. ఏంటిది తీసుకోమని వాళ్ళు ఎన్ని చెప్తాడు చేసుకోమని చెప్పండి. ఏమంటున్నా గొడవలు జరుగుతున్నాయి కదా. ఎక్కడ మాకు ఏం గొడవలు జరగాలి తీసుకున్నారా అంటున్నా. ఎవరి పర్మిషన్ తీసుకోవాలి మేము? అంటే ఎవరికి తెలియకుండానే నువ్వు కుల పెద్ద మనిషి అంటే మీరు పండుగలు చేసుకుంటారా? ఈ వరకు ఎన్నిసార్లు పని చేసిన మీ టెంపుల్ అనేది ఎవరి కంట్రోల్ కింద ఉంటాయని తెలియదా? ఎవరు మా కంట్రోల్లోనే ఉన్నాయి సార్. మా కుల పెద్ద మనిషి. సరే చేసుకో. ఓకే ఇప్పుడు దేని చేసింది చెప్పండి. ఇక నేను అడిగిన దానికి సమాధానం చేసుకుంటా అంటే కదా. నువ్వు చేసుకుంటా సార్. పండుగ చేసుకోవడానికి నేను ఇంతవరకు అయితే పర్మిషన్ తీసుకోలే. ఇప్పుడు తీసుకోవాలా మీది? ఎవరిది? ఇప్పుడు ఎవరు తీసుకోవాలి నీ పర్మిషన్? నీకు తెలియదు. నువ్వెందుకు పండుగ చేసుకుంటావా? అడుగుతావా? నన్ను అడిగి పండుగ చేసుకుంటావా? ఎవరి పర్మిషన్ తీసుకున్నావు? పొద్దున అర్థమైందా? రేపు పొద్దున మా మరదలు మ్యారేజ్ ఉంది రాలేను. ఎవరన్నా పంపి మీ దాంట్లోకి వెళ్ళి దేని విషయం చెప్పండి మీరు.
నువ్వే వచ్చినావు కదా సార్ నేను ఏకాదశి చేసుకుంటాం సార్ అది నువ్వు వచ్చినావు రాలేవా మొన్న ఎన్నడు మీ దగ్గరికి నేను ఇప్పుడు ఈ నెల రోజులే సార్ మీ దగ్గర రాక నేను. మీ వాళ్ళు ఎవరు రాలేరా ఏకాదశి చేసుకుంటామని రాలేరా సార్ చెప్పండి సార్ ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పు ఏకాదశి పండుగ చేసుకుంటాం సార్ అని వచ్చినా రాలేరా దానికి నేను ఏం చేయాలో చెప్పండి మీరు. నువ్వు అడిగిన దానికి చెప్తావా నువ్వు చెప్పవా నాకు వచ్చిన విషయం వచ్చినా రాలేరా ఎవరు నాకు తెలియదు సార్ విషయం. అమరావతి వచ్చింది అన్నాడు, అమరావతి వచ్చి ఏమన్నాడు మీ వాళ్ళు కాదా మీ తరపు నుంచి వెళ్ళి వచ్చినా రాలేరా సార్? ఇప్పుడు అమరావతి వచ్చింది మీ దగ్గరికి ఏమంటాడు, నేను ఏం చేయాలో చెప్పండి. మీరు గతంలో వచ్చినవా రాలేవా సార్ తొలి ఏకాదశి వస్తా సార్ అప్పుడు కూడా గొడవలు అయితే సార్ అని వచ్చినవా రాలేవా? మా మాట విన్నారా మీరు? పంచాలి సార్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి నువ్వు ఏదో మాట్లాడతావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చెప్తున్నా. ఏ వత్తరాలి రేపు లేదా మీ ఇష్టం చేసుకోండి చలో నడు.